ఈ సువార్త జరుగుతోంది. ఈరోజు లుదియా గారు, యెహోషువ గారు ఈ గ్రామంలో ఏర్పాటు చేశారు. వీర్రాజు గారు గృహంలో ఏర్పాటు చేశారు. వీరి గురించి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, సువార్త ప్రకటించి వారి పాదములు సుందరములు. సువార్త ఎవరైతే ఏర్పాటు చేస్తున్నారో వారిని మీరు ప్రత్యేకంగా దీవిస్తానని చెప్పారు. లుదియా గారికి ఆరోగ్యం, యెహోషువ గారి వ్యాపారం, వారి కుటుంబంలో సమాధానం, రాజు గారి కుటుంబంలో రక్షణ లేకపోతే రక్షణ, వారి కుటుంబానికి ఆశీర్వాదం దయచేయండి. ఈ రాత్రి కాలమందు ఏ వాక్యం మీరు చెప్పాలనుకుంటున్నారో ఆ వాక్యాన్ని మాకందరికీ దయచేయమని, ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో సంధించి నడిపించమని యేసుక్రీస్తు అత్యంత శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందునా భూలోకమందునా సర్వాధికారి యేసు ప్రభువా ఆరాధనా ఆరాధనా సర్వలోకనాథుడ సర్వశక్తిమంతుడా ఒక్క మాటలో సృష్టి చేసిన సృష్టికర్త ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా ఆరాధనా ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, నీ మాటలో జీవమున్నదయ్యా, నీ మాటలో నీ మాటలో అధికారమున్నదయ్యా, నీవేమి సెలవిస్తావో అనియు, సర్వలోకము ఎదురు చూచుచున్నదయ్యా, ఆరాధనా ఆరాధనా ఆత్మతో సత్యముతో పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధతలో దైవమా పరిశుద్ధాత్మదేవుడా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా ఆరాధనా. ఒంటరిగానే అబ్రహామును ఒంటరిగానే అబ్రహామును ఒంటరిగానే ఇస్సాకును ఒంటరిగానే ఇస్సాకును ఒంటరిగానే యాకోబును ఒంటరిగానే యాకోబును ఒంటరిగానే యోసేపును ఒంటరిగానే యోసేపును ఒంటరిగానే దావీదును యేసు ఒంటరిగానే దావీదును యేసు. పిలిచావు దేవా ఆశీర్వదించావు పిలిచావు దేవా ఆశీర్వదించావు అనేక జనములుగా చేశావు అనేక జలములుగా చేసావు. ఆరాధనా 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 ఆరాధనా. ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధనా 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 ఆరాధనా. ఎన్నికలేని వారిని ఎన్నికలేని వారిని తృణీకరింపబడి దేవుడు తన సొంత కుమార్ని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసార్లు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసార్లు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములకు కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. కాబట్టి అంటే ముందుకు చదవమన్నా నేను ముందుకు వెళ్ళొద్దు కూడా వెళ్ళకూడదు కదా. ఒక గ్యాప్ వచ్చేటప్పటికి అక్కడ ఆగాలి, అలవాటు అయిపోవాలి వాక్యం చదవటం. ఇక్కడ యేసుక్రీస్తు గురించి మనం తెలుసుకోవటానికి సువార్తకు వచ్చాం. సువార్త అంటే యేసుక్రీస్తునకు సంబంధించిన వార్త. యేసుక్రీస్తు ఎవరు అనేది మొదట మనం గ్రహించాలి. యేసుక్రీస్తు ఎవరంటే దైవ కుమారుడు. దైవ కుమారుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఏం పని లోకంలో ఆయనకి? ఈ లోకంలో దైవ కుమారుడు వచ్చిన కారణం ఏంటి? అదే సువార్త. దైవ కుమారుడు ఎందుకు వచ్చాడంటే మొదటి మాట వింటున్నాం, ఏ శిక్షా విధి లేదు క్రీస్తు యేసునందున్న వారికి. యేసు ప్రభువు అంటే దైవ కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మానవ జాతిని శిక్ష నుండి తప్పించడానికి వచ్చాడు. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. శిక్ష నుండి తప్పించడానికి వచ్చాడు. ఏ శిక్ష ఉంది మానవుడికి? అసలు శిక్ష ఎందుకు పడింది?
అసలు శిక్షకు గల కారణం ఏంటి తెలుసుకోవాలి. నాకెందుకు శిక్ష వేస్తున్నారు, నాకు శిక్ష వేయటానికి గల కారణం ఏంటి? దీనికి కారణం ఏంటంటే, మొట్టమొదటి కారణం ఏంటంటే, దేవుని మాట వినని వారందరికీ శిక్ష విధింపబడుతుంది. మళ్ళీ చెప్తున్నా, దేవుని మాట వినని వారందరికీ శిక్ష విధింపబడుతుంది. మొట్టమొదటి మానవుడి దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎవ్వరూ దేవుడి మాట వినడం లేదు. దేవుడి మాట వినేవారు పాపం చెయ్యని వారు. పాపం చేసేవారు దేవుని మాట వినేవారు కాదు. పాపం చేసేవారు దేవుని మాట వినేవారు కాదు. దేవుని మాట వినేవారు శిక్ష లేనివారు. కాబట్టి దేవుడి మాట వినని వారి కొరకు దేవుడు ఆయన కుమారుణ్ణి పంపించి, నా మాట వినమని చెప్పు, పాపం చేయొద్దని చెప్పు, మోసం చేయొద్దని చెప్పు, అప్పులు ఎగ్గొట్టొద్దని చెప్పు, తాగొద్దని చెప్పు, పిల్లని జాగ్రత్తగా చూసుకోమని చెప్పు, పనికిమాలిన వేషాలు వేయొద్దని చెప్పు, ఎదుటివారిని దరిద్రపు చూపుతో చూడొద్దని చెప్పు, ఎదుటివారి ఏది దోచుకోవద్దని చెప్పు, తాగుబోతులతోటి తిరుగుబోతులతోటి సహవాసం చేయొద్దని చెప్పు, మోసగాళ్ళతోటి వేషగాళ్ళతోటి సహవాసం చేయొద్దని చెప్పు, కోడల్ని అల్లుడిని కొడుకుని మొగుడిని పెళ్ళాన్ని మోసం చేయొద్దని చెప్పు, నమ్ముకున్న వారిని మోసం చేయొద్దని చెప్పు అని వాళ్ళ అబ్బాయిని పంపించాడు. ఆయన ఏం చేశాడు? 3.5 సంవత్సరాలు 42 నెలలు 1260 రోజులు చెప్తా ఉన్నాడు, మోసం చేయొద్దు, అబద్ధాలాడొద్దు, ద్రోహం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, పాడు చూపులు చూడొద్దు, దరిద్రపు చూపులు చూడొద్దు, దెయ్యాల వేషాలు వేయొద్దు, దెయ్యాలను పూజించొద్దు, దెయ్యాలను ఆరాధించొద్దు. ఇవన్నీ చెప్పుకుంటూ 3.5 సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటించాడు. ఈ సువార్త కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. ఈ రోజుకి కొంతమంది వింటారు, కొంతమంది వినరు. బైబిల్ పట్టుకునేవారు కూడా చాలా మంది దేవుడి మాటలు వినరు. ఇక్కడ నిలబడి చెప్పే పాస్టర్లు కూడా చాలా మంది దేవుడి మాటలు వినరు, చెప్పుకుంటారు, పాటలు పాడతారు, అంతే, దేవుడి మాట వినరు. కాబట్టి ఇక్కడ శిక్ష ఎవరికి లేదు అంటే బాగా గుర్తుపెట్టుకోండి, శిక్ష ఎవరికి లేదంటే రక్షణ పొందిన వారికి కాదు, నీటిలో మునిగిలేసిన వారికి కాదు, దేవుడు మాట ప్రకారం జీవించే వారికి శిక్ష లేదు. గట్టిగా దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాట ప్రకారం జీవించే వారికి మాత్రమే శిక్ష లేదు, మిగతా వాళ్ళందరికీ శిక్ష మామూలే. రక్షణ పొందినా, బైబిల్ పట్టుకున్నా, ఏం చేసినా శిక్షలు అలాగే ఉంటాయి. ఏ శిక్ష కూడా రద్దు అవదు. శిక్ష ఎప్పుడు రద్దు అవుతుందంటే యేసు క్రీస్తునందున్న వారికి, అంటే యేసు క్రీస్తు చెప్పినట్టు జీవించే వారికి శిక్ష లేదు. ఈ మాట చెప్పడానికే మమ్మల్ని దేవుడు సువార్త ఏర్పాటు చేశాడు. మేము ఎక్కడికి వెళ్ళినా ఈ మాటలు చెప్తాము, రక్షణ పొందేయండి, నీటిలో మునిగేయండి, బైబిల్ పట్టుకోండి, పాటలు పాడండి అని చెప్పు. మేము చెప్పే సువార్త ఏంటంటే యేసు క్రీస్తు చెప్పినట్టు జీవించండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మాటలు చెప్పడానికే మేము వచ్చాం. కాబట్టి ఇక్కడ 2 నియమాలు కనిపిస్తున్నాయి. జీవమునిచ్చు ఆత్మ నియమము, పాప మరణముల నియమము నుండి
విడిపించెను. ఇక్కడ దేవుని ఆత్మ, మనుష్య ఆత్మ, జీవము, పాపము, మరణము. వింటున్నారా? జీవము, పాపము, మరణము కదా. మరి మరణము వలన పాపము, పాపము వలన మరణము. మరి ఈయనేమివ్వటానికి వచ్చాడు? పాప మరణ నియమాల నుండి విడిపించి జీవం ఇవ్వటానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి పాపములో ఉన్న వారికి మరణము. వారు యేసుక్రీస్తు రక్షణ పొందిన వారు, బైబిల్ పట్టుకున్నా, వారు ఎన్ని పాటలు పాడినా, వారు ఎన్ని కానుకలు ఇచ్చినా, వారు ఎన్ని భోజనాలు పెట్టినా, వారు ఎన్ని పనులు చేసినా, పాపం మానలేదనుకోండి, వారు మరణ నియమములో ఉన్నారు, మరణములోనే ఉన్నారు. ఒక చోట అంటాడు దేవుడు, జీవించుచున్నావు అన్న పేరు నీకున్నది గాని నీవు మృతుడవే, నువ్వు జీవించలేవు, నా దృష్టిలో చచ్చినోడువే. పాపం చేసేవాళ్ళు దేవుని దృష్టిలో ఎవరు? చచ్చిన వారే. వారు అనుకుంటారు మేము బతుకున్నామని, కానీ దేవుడి దృష్టిలో చచ్చిన వారే. కాబట్టి ఈ దేవుని జీవ నియమము పాప మరణ నియమాల నుండి మనల్ని విడిపించడానికి యేసు వచ్చాడు. యేసు ఎందుకు వచ్చాడు అంటే పాప నియమము మరణము. పాపములో ఉన్నవారు మరణము, మరణము నుండి పాతాళము, పాతాళము నుండి నరకము. ఈ నరకములోకి వెళ్ళిపోయే వారిని తప్పించడానికి యేసు వచ్చాడు. ఇప్పుడు అర్థమైందా యేసు ఎందుకు వచ్చాడో? యేసు పాపము నుండి తప్పించటానికి, మరణము నుండి తప్పించటానికి, లోకము నుండి తప్పించటానికి యేసు వచ్చాడు. మరి ఏం చేయాలి? యేసుని నమ్ముకోవాలి, రక్షణ పొందాలి, పొందిన రక్షణ కాపాడుకోవాలి. తెల్లని వస్త్రాలు కట్టుకున్నాం అనుకోండి, బురదగుంట పక్క నుంచి వెళ్ళము. తెల్లని వస్త్రాలు బురదగుంట నుంచి పక్క నుంచి వెళితే ఏ కుక్క గాని, పంది గాని, కోడి గాని ఏదన్నా ఎగిరిందంటే మన వస్త్రాలంతా బురద అయిపోతాయి. తెల్లని వస్త్రాలు బురదగా మారిపోతాయి. అందుకే ఈ లోకము బురద, ఈ లోకము పాపము, ఈ లోకము మోసము, ఈ లోకమంతా పాపంతో నిండి ఉంది. యేసుక్రీస్తులో ఉన్నవారు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు లోకపు బురద నుంచి వేరుగా జీవించాలి. హల్లెలూయా. పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైన గలదు ఉన్నతంబగు యేసు నామం. యేసు నామములో శక్తి కలదు, దుష్టులకు శాశ్వత ముక్తి కలదు. పైనున్న ఆకాశమందున యేసు నామము ధరించగానే మనసు మారి నూతన మగును,
భేదమేమియు లేదెవ్వరికి నాదుని స్మరింపతరింపగా పైనున్న ఆకాశమందునా యేసు నామములో శక్తి గలదు శాశ్వతానంద శాంతము గలదు యేసు నామములో రోగ శుద్ధి విశ్వసించిన మోక్ష సమృద్ధి పైనున్న ఆకాశమందునా. మనం ఏం చేయాలి? బురద కడుక్కున్నాం, పాపాన్ని కడుక్కున్నాం, మోసాన్ని కడుక్కున్నాం, వేషాన్ని కడుక్కున్నాం. మనం కడుక్కుంటూ సరిపోద్దా? ప్రపంచమంతా కడుక్కోవాలి. ప్రపంచమంతా కడుక్కోవాలంటే సువార్త ప్రకటించాలి. సువార్త ద్వారా అనేక మందికి అప్పా మీ పాపం కడుక్కోండి. క్రైస్తవులకి ఏం చెప్పాలి? రక్షణ పొందిన వారికి తిరిగి దరిద్రపం చేయకండి అని చెప్పాలి. సువార్త ఇద్దరికి ప్రకటించాలి. క్రైస్తవులకి ప్రకటించాలి, క్రైస్తవేతరులకి ప్రకటించాలి. ఎక్కడున్న క్రైస్తవులైనా యథార్థంగా ఉంటే క్రైస్తవేతరులకి క్రైస్తవుల గురించి అర్థమవుతుంది. వీళ్ళు పాపాలు చేస్తూ తాగుతూ తిరుగుతూ వీళ్ళు పైపులు పెట్టుకుని తిరిగితే ఎవరికి అర్థమవుతుంది? వీళ్ళందరినీ మోసము చేస్తూ తిరుగుతూ ప్రభు నమ్ముకోండి అంటే ఎవరు నమ్ముకుంటారు? కాబట్టి ఇక్కడ సువార్త ఇద్దరికి ప్రకటించాలి. కాబట్టి శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించాలట. శరీరం ఏం చేస్తుంది? తిను, తాగు, పాపం చెయ్యి, దొల్లు అని చెప్తుంది. ఆత్మ ఏమంటది? పాపం చేయొద్దు, తినొద్దు, తాగొద్దు, తప్పు చేయొద్దు అని చెప్తుంది. వింటున్నారా? శరీరం ఎప్పుడు పాపం చేయమంటది, శరీరం ఎప్పుడు మోసం చేయమంటది, శరీరం బాగా తిను, తాగు, దొల్లు అని చెప్తుంది. శరీరం నీ కంటికి నీ చూపుకు వచ్చిన పనులన్నీ చేసేయని చెప్తుంది. ఆత్మ అంటది అలా చేయకూడదు, అలా చేస్తే నరకము, అలా చేస్తే నేను నరకానికి వెళ్ళి కాలాల్సి వస్తుంది. నీ శరీరం ఇక్కడ మట్టి అయిపోతుంది, కానీ శిక్ష అంతా నా మీదకి వస్తుంది. అందుకే ప్రతి మనిషిలోని మనస్సాక్షి, ఆత్మసాక్షి ఒకటి ఉంటుంది. పాపం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, అబద్ధం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, ఇది మోసం కాదని తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, కానీ చేసేస్తారు. ఎందుకు చేసేస్తారు? వాళ్ళు లోపడిపోయారు, శరీరానికి లోపడిపోయారు. ఏది చేయకూడదు అనుకుంటారో మళ్ళీ మళ్ళీ అదే చేస్తారు. ఏది మాట్లాడకూడదు అనుకుంటారో మళ్ళీ మళ్ళీ ఆ మాటలే మాట్లాడతారు. ఒకరోజు ఒక నిర్ణయానికి వస్తారు, నేను ఈ రోజు నుంచి అప్పు చేయనంటారు. ఆ మన్నాడు పొద్దున్నే మొదలెడతారు. నేను ఈ రోజు నుంచి తాగనంటాడు, రాత్రి 7ంటికి తాగుడు మొదలెడతాడు. నేను ఈ రోజు నుంచి అబద్ధం ఆడిని అంటాడు, మధ్యాహ్నం 3ంటికి అబద్ధాలు మొదలెడతాడు. ఎందుకంటే వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయరు, ఏం చేయకూడదు అనుకుంటున్నారో అది చేస్తారు. కాబట్టి ఆత్మను అనుసరించేవారే దేవుడి పిల్లలు, ఆత్మ చెప్పినట్టు వినేవారే దేవుని పిల్లలు. శరీరం చెప్పినట్టు వినేవారు దేవుడి పిల్లలు కాదు. శరీరం చెప్పినట్టు వినకూడదు. ఎందుకో తెలుసా? శరీరము కొంతకాలానికి మట్టి అయిపోతుంది, శిథిలం అయిపోతుంది. ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది. దేవుడు ఆత్మను అడుగుతాడు, ఏమయ్యా శరీరంలో ఉన్నంతసేపు నీ ఇష్టం వచ్చినట్టు ఆడావు, తిరిగావు, గొంతులేసావు, ఇష్టం వచ్చినట్టు జీవించావు. ఇదిగో నీ రికార్డు ఎక్కడుందో నా దగ్గర, దాని ప్రకారం అగ్నిలోకి వెళ్ళి కావాలని చెప్తాడు. ఆత్మ అంట దేవుడితోటి, నేను శరీరంలో ఉండగా ఎంతో చెప్పానండి, నా మాట వినలేదండి, ఆ మాటలు ఏం కుదరవు, ఇంకా నువ్వు వెళ్ళి కిందకెళ్ళి కాలు అంటాడు. దేవుని స్తోత్రం. అందుకే యేసు ప్రభు మనకు ఇంకొక సహకారం ఒకటి చేశాడు. మన ఆత్మ, మన శరీరం కాకుండా మనకు సహాయకుడిగా దేవుని ఆత్మనిచ్చాడు.
రక్షణ పొందిన వారు దేవుని ఆత్మను పొందుకుంటారు. అప్పుడేమవుతుంది? దేవుని ఆత్మ మన ఆత్మతో కలిసి శరీర కార్యాలు జరగకుండా సహాయం చేస్తుంది. అప్పుడు కాస్త శక్తి పెరుగుతుంది. శక్తి పెరిగిన తర్వాత దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే ఆత్మతో కలిసి మనం పాపంలో పడకుండా సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. కానీ దుర్మార్గులు ఉన్నారే, ఈ పాపాత్ములు ఉన్నారే, ఈ మోసగాళ్ళు ఉన్నారే, వీళ్ళు ఆత్మ మాట వినరు, పరిశుద్ధాత్మ మాట వినరు, మా ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ అంటారు. వీళ్ళే రాత్రి పగల అగ్నిగుండంలో యుగ యుగాలు కాలుతూ ఉంటారు. దేవుని స్తోత్రం. వింటున్నారా? దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా? అసలు ఈ సువార్త ఎందుకు ప్రకటిస్తున్నాడో తెలుసా? అగ్నిగుండము నుండి, నరకము నుండి మనం తప్పించటానికి దైవ కుమారుడి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అందుకే ఏమన్నాడు తెలుసు దేవుడు? సువార్త మొత్తం ప్రపంచమంతా పూర్తయ్యాక నేను వచ్చేస్తానన్నాడు. కాబట్టి సువార్త ఎక్కడెక్కడ ప్రకటించబడిందో అక్కడ వాళ్ళు పాపం మానకపోతే వాళ్ళకి శిక్ష ఎక్కువగా ఉంటుంది. మొట్టమొదట క్రైస్తవులకు శిక్ష ఎక్కువ ఉంటుంది. ఏ క్రైస్తవులు? పాపం మానని క్రైస్తవులకు శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. తర్వాత మిగిలిన వారు అందరికీ ఉంటుంది. మరి శిక్ష నుంచి ఎవరు తప్పించుకోగలరు? యేసుక్రీస్తులో ఉన్నవారు మాత్రమే. హల్లెలూయా. యేసుక్రీస్తులో ఉన్నవారు మాత్రమే శిక్ష నుంచి తప్పించుకోగలుగుతారు. వింటున్నారా? కాబట్టి పాప పరిహారము నిమిత్తము, పాపానికి పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి పాపమునకు శిక్ష విధించెను. హల్లెలూయా చెప్పండి. వింటున్నారా? దేవుని కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి మనం చేసిన పాపానికి ఆయనకు శిక్ష వేశాడు. చెప్పండి, చెప్పండి. చెప్పండి, నేను చేసిన పాపము కొరకు నా యేసు శిక్షను పొందాడు. హల్లెలూయా చెప్పండి. సరే, ఇప్పుడు ఎందుకే యేసు ప్రభు శిక్ష ఎందుకు వేశారు? మన గురించి. కాబట్టి మనం ఏం చేయాలి? నా గురించి బలి అయిన యేసుక్రీస్తు గురించి నేను ఇంకా పాపము లేని వాడిగా జీవించాలని నిర్ణయాన్ని తీసుకోవాలి. హల్లెలూయా గట్టిగా చెప్పాలి. ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలి? 10ంటిగా, రేపా, ఎల్లుండా? ఎప్పుడు? ఇప్పుడే. హల్లెలూయా. ఇప్పుడే 8:45 ఆ నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకోవాలి పిల్ల? ఏ నిర్ణయం? నేనింకా చెప్పు, పాపము చేయకూడదు. హల్లెలూయా. ఎవరిలాగా జీవించాలి? ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. ఈ లోకములో పరలోకములో నీలోన నివసించాలని, ఇంట బయట యేసునాథునికి కంటి పాపనై వెలిగిపోవాలని, ఇదే నా కోరిక,
నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక నా యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని క్రీస్తు యేసుతో సింహాసనము పైకెగసి కూర్చోవాలని ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక. కొద్దిమందైనా ఎంతమందైనా యేసులాగా జీవించేవారు కావాలి. మీరు యేసులాగా జీవించలేదనుకోండి, మీకు యేసు ప్రభుకి ఏ సంబంధం ఉండదు. మళ్ళీ చెప్పనా, మీరు యేసు ప్రభులాగా జీవించలేదనుకోండి, మీకు యేసు ప్రభుకి ఏ సంబంధం ఉండదు, ఏ కార్యము జరగదు. ఊరికే చర్చికి వెళ్తాం వస్తాం, బైబిల్ పట్టుకుంటాం, వెళ్తాం వస్తాం, పాటలు పాడుతాం, డోలక్కలు కొడతాం తప్ప ప్రయోజనం ఏ ఉండదు. ఎలా జీవించాలి గట్టిగా చెప్పండి. ఎవరికి శిక్ష లేదు? ఎవరికి లేదు? యేసులాగా జీవించే వారికి మాత్రమే శిక్ష లేదు. దేవుని స్తోత్రం. అర్థమవుతుంది మీకు అందరికీ? యేసులాగా జీవించే వారికి శిక్ష లేదు. శరీరానుసారం శరీర విషయములు, ఆత్మానుసారులు ఆత్మ విషయములు. ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానము, శరీరానుసారమైన మనస్సు మరణము. జాగ్రత్తగా వినండి. శరీరం అంటది ఈ పాపం చేయి, ఆత్మ అంటది అది పాపం చేయొద్దని. శరీరం చెప్పినట్టునే వాళ్ళందరూ నరకానికి పోతారు. మళ్ళీ చెప్తాను, శరీరం చెప్పినట్టు బ్రతికే వాళ్ళందరూ నరకానికి పోతారు. ఆత్మ చెప్పినట్టు వినేవారందరూ దేవుని లోకానికి వెళ్ళిపోతారు. హల్లెలూయా చెప్పండి. ఎవరు చెప్పినట్టు వినాలి? ఆత్మ ఎక్కడుంది? ఇంతకీ దూరంగా ఉందా? ఎక్కడుంది? ఇక్కడే, లోపలే లోపలే చెప్తా ఉంటుంది. తప్పు కదా, అలా చూడొచ్చా, అలాంటి బట్టలు వేసుకోవచ్చా, అలా కూర్చోవచ్చా, అలా ఉండొచ్చా, వాళ్ళని అలా మోసం చేయొచ్చా, వీళ్ళని ఇలా చేయొచ్చా, ఇది న్యాయమేనా, లంచం తీసుకోవచ్చా, వ్యభిచారం చేయొచ్చా, తాగొచ్చా అని చెప్తా ఉంటుంది ఆత్మ. పక్క పెట్టుకో, పక్క పో, నా ఇష్టం అంటాడు వీడు. ఎంతకాలం చెప్పండి చూద్దాం. ఒక తాగుపోతు, ఒక తిరిగిపోతూ, ఒక రౌడీ, ఒక గోండా, ఒక అప్పులోడు ఉండేది ఎంతకాలం? ఎంతకాలం? టైం అయ్యాక చస్తారు. ఎవరు చచ్చారు? లాజరు చచ్చాడు, ధనవంతుడు చచ్చాడు. ధనవంతుడు బతికాడా? బతికాడా? మరి నువ్వు బతుకుతావా? నువ్వు ఉంటావా? నేనుంటానా? చనిపోయిన తరువాత ఎవరికి సమాధానం చెప్పాలి? దేవుడికి సమాధానం చెప్పాలి. హల్లెలూయా. బతికుండగా శరీరంతో చేసిన ప్రతి దానికి దేవుడికి సమాధానం చెప్పాలి. అందుకే మారు మనసు ఎప్పుడు పొందాలి? ఎప్పుడు పొందాలి? పిల్ల నిన్నే చచ్చిపోయాక? ఎప్పుడు? రేపా? ఎప్పుడు? ఆ అమ్మాయికి చూస్తాం ఎందుకు? నువ్వు పొందవా? ఎప్పుడు పొందాలి? రేపా? 10ంటిగా టిఫిన్ చేసేటప్పుడా? ఎప్పుడు పొందాలి? ఇప్పుడే. చెప్పండి, ఎప్పుడు పొందాలి? ఇప్పుడే. చెప్పండి అందరూ. ఇప్పుడే మారు మనసు పొందాలి అన్నవారు అందరూ కూడా చేయొద్దండి. ఈరోజే పొందండి. ఈరోజే, ఇప్పుడే. ఏంటా మారు మనసు? ఏంటా మారు మనసు? నేను యేసుక్రీస్తులాగా జీవించాలి. హల్లెలూయా చెప్పండి. ఒక నిమిషం దేవుడికి కుడి చేయెత్తి, అయ్యా నేను యేసులాగా జీవించాలన్నాడు చెప్పండి దేవుడితో.
దేవుడితో మాట్లాడండి. అయ్యా నేను యేసులాగా జీవించాలని అడగండి. దేవుడు ఎంత సంతోషపడతాడో, దేవుడు ఎంత ఆనందపడతాడో. అయ్యా నేను యేసులాగా జీవించాలి, అప్పుడు నాకే శిక్ష లేదు. ఆమేన్. కాబట్టి మనము యేసులాగా జీవించాలి. ఆ నిర్ణయం ఇప్పుడే తీసుకోవాలి. చూసారా, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. డబ్బు, లోకం, తిండి, మేకప్లు, వ్యభిచారాలు, దొంగతనాలు, అప్పులు అన్ని శరీరానికి సంబంధించినవి. వీళ్ళందరూ దేవుడికి విరోధులు. ఇంకోటి చెప్పనా, శరీర కోరికలు నెరవేర్చుకుంటానికి దేవుడి మందిరానికి వచ్చేవాళ్ళు కూడా దేవుడికి విరోధులే. నాకు ఇలా చేసేయి, నాకు అలా చేసేయి, నాకు ఇలా చేసేయి అని వచ్చేవాళ్ళు కూడా దేవుడికి విరోధులే. వింటున్నారా? శరీరానుసారమైన మనస్సు దేవునికి లోబడదు. శరీర స్వభావం కలవారు దేవుణ్ణి సంతోష పెట్టలేరు. హల్లెలూయా. ఎంతసేపు ఇలా చూసుకునే వాళ్ళు దేవుణ్ణి ఎప్పుడూ సంతోష పెట్టలేరు. దేవుణ్ణి సంతోష పెట్టాలంటే ఆత్మ సంబంధులు దేవుడి వైపు చూడాలి. ఏమున్నా ఏమి లేకపోయినా దేవుడితో కలిసి జీవించేవారు దేవుణ్ణి సంతోష పెట్టగలరు. కాబట్టి దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. ఇప్పుడు మీకు అందరికి ఒక మాట అడుగుతాను, చెప్పండి. మా హృదయంలోనండి పాపం చేయకూడదనండి, అబద్ధం ఆడకూడదనండి, తప్పు చేయకూడదనండి ఎప్పుడు ఎవరో చెప్తా ఉంటారన్నవారు కుడి చేయొద్దండి. మీకు అర్థమైందా? మా హృదయంలో అండి ఇలా చేయొద్దు, అలా మాట్లాడద్దు, ఇది తప్పు, అలా చూడొద్దని ఎప్పుడు మా లోపల ఎవరు చెప్తా ఉంటారు అన్నవారు చేయొద్దండి. చూసారా, వాళ్ళలో ఎవరున్నారు? దేవుని ఆత్మ. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని ఆత్మ వాళ్ళలో ఉండి అలా చూడొద్దు, అలా చేయొద్దు, అలాంటి పని చేయొద్దు. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా, పట్టుకెళ్ళి ఇచ్చేయి. వాళ్ళకి క్షమాపణ అడగాల, ఇప్పుడే వెళ్ళి క్షమాపణ అడుగు. నీ దగ్గర పెట్టుకోకు. ప్రతి మాట దేవుని మాట అలా చూడకు, అలా చెయ్యకు. ఈ అబద్ధం ఆడకు, వాళ్ళు మోసం చేయకు. వాళ్ళు నిన్ను నమ్ముకున్నారు, వాళ్ళు నీ మీద ఆధారపడ్డారు, వాళ్ళతో అబద్ధాలు ఆడుకు అని చెప్తుంది. ఇంకో మాట ఏం చెప్తుంది తెలుసా? దేవుడికి ఎప్పుడు ఇష్టడుగా ఉండు అని చెప్తుంది. హల్లెలూయా. చూసారా, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల క్రీస్తులాగా మిమ్మల్ని నడిపిస్తాడు. అప్పుడేమవుద్ది? శరీరము మృతము గాని ఆత్మ జీవము కలిగి ఉన్నది. జాగ్రత్తగా వినండి. మీ లోపల దేవుని ఆత్మ ఉందనుకోండి, మీ శరీరంతో దేవుడికి సంబంధం ఉండదు. ఇంకా మీ శరీరం శిథిలమైపోయి మట్టిలో కలిసిపోతుంది. మీరు ఆత్మ చెప్పినట్టు వింటారు కనుక మీ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దేవుని రాజ్యానికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అంటే మీరు ఎవరు చెప్పినట్టు వింటారు? మీరు మొగుడు చెప్పినట్టు, పెళ్ళం చెప్పినట్టు, పాస్టర్ గారు చెప్పినట్టు, అత్తగారు చెప్పినట్టు, ముద్దుల కూతురు చెప్పినట్టు, గుద్దుల బావ చెప్పినట్టు ఎనరు మీరు. లేదంటే మా అమ్మ చెప్పింది. మీ అమ్మ ఎవరు? మీ అమ్మ ఎవరు? మీలో ఎవరైనా లేచి నిలబడి మీ అమ్మ ఎవరు, మీ నాన్న ఎవరు చెప్పండి చూద్దాం. చెప్పండి చూద్దాం. మీ ఆయన ఎవరు? మీ ఆయన ఎవరు? మీ ఆయన ఎవరు? నీ పెళ్ళం ఎవరు? నీ కూతురు ఎవరు?
చెప్పండి చూద్దాం. ఓకేనా? మీకు అర్థమైందా? మొత్తం అందరి లోపల ఉన్నాయి పెళ్ళాలు, మొగుళ్ళు, కూతుళ్ళు కాదు. మొత్తం ఉన్నదంతా లోపల దేవుని ఆత్మ. హల్లెలూయా. కొంతకాలం మొగుడు, పెళ్ళం, పిల్లలు. ఎంతకాలం చెప్పండి? అమ్మ వెళ్ళిపోయింది అనుకోండి శ్మశానానికి, ఎవరికి ఎగత్తదమ్మా అని? మీ అమ్మ నేను దిక్కుమాలిన పనులన్నీ చేయించింది, చచ్చింది. ఎవరికి ఎగత్తావు నువ్వు? శ్మశానం కాడికి వెళ్ళి ఎగత్తావా? అమ్మ ఒకసారి బయటికి రా, కొంత సలహా చెప్పాలి, చీట్ల డబ్బులు ఏం చేయమంటావు అని అడుగుతావా? బతుకుండగా నువ్వు మీ అమ్మ మాట, మీ నాన్న మాట, నీ కూతురు మాట, నీ మొగుడు మాట, పాస్టర్ గారి మాట కాదు వినవలసింది, దేవుని మాట. గట్టిగా ఒక పాస్టర్ కూడా చెప్తాడు, ఏం పర్లేదు చేసాడు అంటాడు. వీడు దిక్కుమల్లుడు, వీడికేం కావాలి? వీడు కానుకలు కావాలి వీడికి. ఒక ఆవిడ వచ్చి పాస్టర్ గారిని అడిగిందంట, అయ్యా మా అబ్బాయికి కట్నం తీసుకోమంటున్నారు, కట్నం తీసుకోకూడదు కదండి అందంట. ఎవరు చెప్పారు? బైబిల్లో కట్నం తీసుకోకూడదని రాశారా? తీసుకో కానీ మర్చిపోక దాంట్లో దశమ భాగం నాకు పట్టుకొచ్చే అన్నాడంటే దుర్మార్గుడు. చూసారండి, మీరు పాస్టర్ల మాట వినకూడదు. ఒకవేళ దీంట్లో లేనిపోయిన మాటలు పాస్టర్ గారు కల్పించి చెప్తుంటే తరిమి కొట్టాలా ఊళ్ళో నుంచి, చర్చిలో నుంచి. వింటున్నారా? ఎవరి మాట వినాలి? చెప్పాలి, బైబిల్ మాట వినాలి. హల్లెలూయా. బైబిల్ మాట మార్చేసే పాస్టర్ గారి మాట వినకూడదు. మీ అమ్మ ఏం చెప్తుంది? మీ అమ్మ 10 రూపాయలు వడ్డీకి డబ్బులు చెప్తుంది. ఏమే బోళ్ళంత వడ్డీ నీ గురించే పోజేస్తున్నానే అంటుంది. ఇది నరకానికి పోతుంది, ఈ వడ్డీ తినేదే నరకానికి పోతుంది. ఇంకొక తల్లి సలహా చెప్తుంది, అప్పులే కొట్టేద్దామే అమ్మాయి, అప్పులే కొట్టేద్దాం అంటుంది. ఇద్దరు నరకానికి పోతారు. కాబట్టి దేవుడికి సంబంధించినంత వరకు మీరు ఎవరి మాట వినాలి? ఎవరి మాట? ఎవరి మాట వినకూడదు. గట్టిగా చెప్పాలి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడికి సంబంధించినంత వరకు ఎవరి మాట వినాలి? దేవుడి మాటే వినాలి. హల్లెలూయా. ఒకరోజు ఒక ఆయన బెంగళూరులో నేను ఉండగానే ఇంకొక ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమండి ఇలా చేయొచ్చు కదా అంటే ఈయన అన్నాడు, విక్టర్ బైబిల్లో ఉందా అన్నాడు. బైబిల్లో ఉందా అన్నాడు. నేను అక్కడే ఉన్నాను. ఇది జరిగప్పుడే 25 సంవత్సరాలు అవుతుంది. బైబిల్లో ఉందా అన్నాడు. అతను అన్నాడు, అన్నీ బైబిల్లో ఉంటాయా అన్నాడు. అన్నీ బైబిల్లో ఉంటాయా అన్నాడు. అయితే మీరు పని చేస్తారా అన్నాడు. ఏంటన్నాడు. ఈ రోజు నుంచి గేట్ బయట ఉండు, గేట్ లోపలికి రావద్దు అన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నాలాంటి ఆయన కూడా. మీరు బైబిల్ మాటలు పాటించిన వాళ్ళు ఏ సేవా కేంద్రం గేట్ లోపలికి రాకండి, మీకేం ప్రయోజనం ఉండదు. సువార్త బస్సు ఎక్కినా ప్రయోజనం ఉండదు. దేవుడు మాటలు పాటించిన వారికి ఏ విధమైన ప్రయోజనము ఉండదు. ఇప్పుడు చెప్పండి, శిక్ష ఎవరికి లేదు? ఎవరికి? యేసయ్య మాట వినేవారికి శిక్ష లేదు. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఎవరైనా సరే ఈ జీవ గ్రంథంలో ఉన్న మాట ప్రకారం జీవించాలి. ఒకవేళ పాస్టర్ గారు ఏదో చెప్పేస్తున్నారు అనుకోండి, పాస్టర్ గారు ఒక్కసారి ఆగండి, ఏమయ్యా బైబిల్లో లేనిది చెప్తున్నారేంటి మీరు అని అడగాలి. మీరు బైబిల్లో లేనిది చెప్తున్నారేంటి అని అడగాలి. బైబిల్లో లేనిది చెప్తున్నారేంటని మీరు అడగాలంటే మీకు బైబిల్ జ్ఞానం ఉండాలి. హల్లెలూయా. దైవ జ్ఞానం ఉండాలి. అర్థమైందా? మృతులలో నుండి యేసుని లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడలా చావునకు లోనైన మీ శరీరములను కూడా ఆత్మ ద్వారా జీవింపచేయును. మీరు గనక యేసయ్య మాటలు వింటే ఖచ్చితంగా యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనందరినీ లేవనెత్తుతాడు. హల్లెలూయా.
ముగించే ముందు చెప్తున్నాను, నీ మొగుడు చెప్పినట్టు, నీ పెళ్ళం చెప్పినట్టు, ఇంకొకళ్ళు చెప్పినట్టు, ఆడు చెప్పినట్టు తైతెక్కలాడుతూ తాగుబోతోళ్ళతో తిరిగిపోతోళ్ళతో కాపురాలు చేస్తూ దొంగ నాటకాలు ఆడుతూ పైపులు పట్టుకుని తిరగటం వల్ల ప్రయోజనం ఉండదు. ఏమీ ప్రయోజనం ఉండదు. అంటే మీరు శరీరం చెప్పినట్టు వింటున్నారు. శరీరం చెప్పినట్టు వినేవారు దేవుడు సంబంధులు కాదు. భార్య అయినా భర్త అయినా ఇంకొకళ్ళైనా ఎవరైనా ఆత్మ చెప్పినట్టు వినాలి. అమ్మా నేను అలా చేయను, ఓ మొగుడా నీతో కాపురం కుదరదు, పెళ్ళమా నీతో కాపురం కుదరదు, ఓ పిల్లలారా మీరు నా పిల్లలు కాదు. ఎక్కడ డ్యాన్స్ అక్కడ ఆడేసి ఇక్కడికి వచ్చి తైతెక్కలాడితే ఏం ప్రయోజనం? ఏమీ ప్రయోజనం లేదు. గుర్తుపెట్టుకోండి, కొంతకాలమే ఈ లోకం. ఈ కొంతకాలంలో నాటకాలు వద్దు, వేషాలు వద్దు. ఉండేది కొంతకాలం. కాలం కూడా ఎప్పుడు వస్తుందో ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. అనారోగ్యాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఎవడి ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. ఇవాళ రాత్రి కనపడినోడు రేపు పొద్దున కనపడకపోవచ్చు. కానీ ఇక్కడ అంటున్నాడు, ఆత్మ ద్వారా జీవింపచేయను. ఒకవేళ నువ్వు దేవుని ఆత్మతో నడిపించబడితే కనుక నీకెప్పుడు నిత్య జీవం దేవుడు రాసిపెట్టి ఉంచుతాడు. హల్లెలూయా. చనిపోయినను మీరు బ్రతుకుతురు. అర్థమైందా? దేవుడు ఆత్మ చెప్పినట్టు జీవించండి. కొంతకాలానికి వెళ్ళిపోతాం, అందరం వెళ్ళిపోతాం. కానీ ఎవరు బతుకుతారు తెలుసా? ఆత్మ చెప్పినట్టు జీవించేవారు బతుకుతారు. హల్లెలూయా. శరీరం చెప్పినట్టు జీవించేవారు ఎక్కడ పోతారు? పాతాళంలో శిక్షకు వెళ్ళిపోతారు. కాబట్టి అర్థమైందా మీకు? ఎవరికి శిక్ష లేదు. ఎవరికి లేదు శిక్ష? క్రీస్తు యేసులాగా జీవించే వారికి శిక్ష లేదు. హల్లెలూయా. చెప్పండి అందరూ కలిసి, ఎవరికి శిక్ష లేదు చెప్పాలి. క్రీస్తు యేసులాగా, క్రీస్తు యేసులాగా జీవించే వారికి ఏ శిక్ష లేదు. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన వాక్య భాగం బట్టి స్తోత్రాలు. వీరి కుటుంబాలను దీవించి ప్రతి ఒక్కరు మీ మాట ప్రకారం జీవించే కృప అనుగ్రహించమని. ఎన్ని ఆటంకాలున్నా మీ సువార్త ఆగదు. మీరే నడిపించువారై ఉన్నారు. పాల్గొన్న పిల్లలను, కష్టపడిన పిల్లలను అందరినీ దీవించి నడిపించమని, తిరిగి క్షేమంగా గృహాలకు చేర్చుమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. రేపు రాత్రి చింతల దొడ్డి దగ్గర సువార్త అండి. మంచిది. నిర్మల పెట్టించిందండి. నిర్మల పెట్టించింది. మక్క పెట్టించిందండి. ఇది సువార్త. మక్క అండి, మక్క నిర్మల పెట్టించింది సువార్త. ఎక్క పెట్టించిందండి ఇవాళ సువార్త. ఇది నాకేమర్థం